నిజం తెలుసుకొని ప్రేరణని కోడలుగా ఒప్పుకొని ఇంటికి తీసుకువచ్చిన మంజు షాక్లో విజయానంద్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ఏ నిజం తెలుసుకొని మంజు అయితే ప్రేరణని కోడలుగా ఒప్పుకొని ఇంటికి తీసుకువచ్చింది ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. అందరూ కూడా భోజనం చేద్దామని కూర్చుంటూ ఉంటారు ప్రేరణ వాళ్ళు. ఇక ప్రేరణ అయితే జరిగిన తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇంతలో ఐశ్వర్య అంటూ ఉంటుంది, అయ్యో ఒక ప్లేట్ తక్కువ వచ్చిందే భోజనం చేయడానికి అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా నేను తర్వాత తింటాను అని ప్రేరణ భోజనం దగ్గర నుంచి తనైతే లేవబోతూ ఉండగా అప్పుడే ఇక సుధాకర్ అయితే పర్వాలేదు, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు మన సాంప్రదాయం ప్రకారం ఒకే ఆకులో తినాలి పెద్దలు చెప్పారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక అప్పుడే ఇక సిద్ధు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక సిద్ధు అయితే అంటూ ఉంటాడు, అదే పెద్దలు చెప్పారంట కదా సాంప్రదాయం అని లడ్డు అయితే తినిపిస్తూ ఉంటాడు ప్రేరణకి. ఇక ప్రేరణ కూడా ఆ లడ్డుని తింటుంది. దాంతో ఇక సిద్ధు అలాగే ఇందిర అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అలా కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడే ఇక మంజుల అయితే అక్కడికి వస్తుంది. ఇక మంజు రావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ అమ్మ చచ్చిపోయిందనుకున్నావా అని అంటూ ఉంటుంది మంజు. ఆ మాట విని సిద్ధు అయితే ఏంటమ్మా మాటలు అని అంటూ ఉంటాడు. మరి అనాథలాగా నువ్వెందుకు ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నావు, ఈ అమ్మ లేదనే కదా అని అంటూ ఉంటుంది మంజు. ఆ మాట విని సిద్ధు అయితే ఏంటమ్మా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఈ పెళ్ళి నేను ఎటువంటి పరిస్థితుల్లో చేసుకున్నానో నీకు చెప్తాను అని చెప్తూ ఉంటాడు సిద్ధు. అయితే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ను ఎలా ట్రాప్లో వేసి పెళ్లి చేసుకుందో, ఈ ప్రేరణ చేసిన మోసం ఏంటో ఆడుతున్న నాటకం ఏంటో మొత్తం నాకు తెలుసు. నాకు ఆ రోజే దీని మీద అనుమానం వచ్చింది, మంచిదానిలా నటిస్తూ నయవంచన చేసింది అని తిడుతూ ఉంటుంది మంజు. అయితే అప్పుడు ఇక మంజు మాటలకి ప్రేరణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమ్మా నువ్వు కూడా ఈ పెళ్ళిని ఆపలేకపోయావా, కన్న తల్లితో చెప్పకుండా నీ కూతురు మెడలో నా కొడుకు తాళి కడుతూ ఉంటే కనీసం పెద్దవాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటని ఒక్క మాట కూడా అనలేకపోయావా, అంతేలే ఆస్తి కోసం తల్లి కూతుళ్ళు ముందు నుంచే నాటకం ఆడుతున్నారు కదా, నువ్వేమో ఆ రాజశేఖర్ని భర్త అంటావు, నీ కూతురేమో నా కొడుకుని లైన్లో పెట్టి భర్తని చేసుకుంది, తల్లి కూతుళ్ళు ఒకే పోలికలు, తల్లికి ఉన్న బుద్ధే కూతురికి కూడా వచ్చింది అని అంటూ ఉంటుంది మంజు. అయితే ఇక ఆ మాటకి అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రేరణ. ఇక ప్రేరణ అయితే ఇక ఆపండి, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు, మీరు ఒక ఆడవాళ్లే కదా, ఆ మాత్రం మీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక ఒక్కసారి మంజు షాక్ అయిపోతూ ఉంటుంది. మీ అబ్బాయి అంతటా మీ అబ్బాయి వచ్చి నాకు తెలియకుండానే తాళి కట్టాడు, ఇక్కడ ఎలా పెళ్ళయిందో చెప్పడానికి చాలామంది సాక్షులు కూడా ఉన్నారు, ఎప్పుడైతే నా గురించి ఎంత నీచంగా మాట్లాడారో, ఏ ఆడపిల్ల కూడా వినకూడని మాటలు మీ నోటితో అన్నారో ఆ రోజు నుంచే నేను సిద్ధుకి దూరంగా ఉన్నాను, మీకు కూడా ఒక ఆడపిల్ల ఉన్నదన్న నిజాన్ని మర్చిపోయి మీరు నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడారు, గాయపరిచారు, అయినా సరే నేను ఊరుకున్నాను, ఎందుకంటే నా తండ్రి మాకు పుట్టలేదు అని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఏ సాక్ష్యాలు చూపించి నిరూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాము, కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిజం బయటికి వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే దయచేసి మా మటుకి మమ్మల్ని వదిలేయండి, కావాల్సి ఉంటే మీ అబ్బాయిని ఇప్పుడే ఈ క్షణమే మీరు తీసుకువెళ్ళిపోండి, నేను నిరభ్యంతరంగా ఒప్పుకుంటాను, దానికి నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇక ఆ మాట వినిక సిద్ధు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు, అందరూ కూడా షాక్ అయిపోయి ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది మంజు అయితే చేసిందంతా చేసి అంతా అయిపోయిన తర్వాత నాకేమీ సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటే నేనెలా నమ్ముతాననుకున్నావు, అయినా నా కొడుకే దొరికాడా నీకు, ఇంకా ఎంతమంది ఉన్నారు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని చూడండి మంజుల గారు, మీరు హద్దు దాటి మాట్లాడుతున్నారు, ఇక అంతకు మించి మాట్లాడారంటే నేను కూడా నిజాలను మాట్లాడాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రేరణ.
ఆ మాట విని ఒక్కసారి మంజు అయితే నిజాలు మాట్లాడతావా, ఏం నిజాలు మాట్లాడతావు నువ్వు అని అంటూ ఉంటుంది. మంజు, భర్త చనిపోయిన నెల రోజులకే భర్త స్నేహితుడినే మీరు పెళ్లి చేసుకున్నారు. మరి అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారా అని ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు. భర్త అంటే ప్రేమ లేదేమో, మరో పెళ్లి చేసుకుంది అని సమాజం అనుకుంటుందని మీరు ఆలోచించలేదా? మరి మీరే భర్త పోయిన వెంటనే నెల రోజులకే మరి భర్త ఫ్రెండ్నే పెళ్లి చేసుకున్నారంటే ఏమనాలి? మీ భర్త చనిపోవడం మీకు కూడా సంతోషం అనుకోవాలా? లేకపోతే మీ భర్త ఫ్రెండ్ మీద మీరు మనసు పడి మీ భర్తని మీరే చంపేసుకున్నారని నేను అంటే మీకు ఎలా ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే ఆ మాట విని ఇక సిద్ధు అయితే ప్రేరణ అని అంటూ ఉంటాడు. ఏంటి సిద్ధు, కోపం వస్తుందా అని అంటూ ఉంటుంది ప్రేరణ. మరి మా అమ్మని పట్టుకొని నోటుకొచ్చినట్లు నా గురించి, మా అమ్మ క్యారెక్టర్ల గురించి ఆ రోజు కేఫ్లో మీ అమ్మగారు మాట్లాడారే, మరి వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితంలో జరిగింది తనకి గుర్తుగా రాలేదా? మరి తన మటుకి తను చేసింది మాత్రం నీతిగా న్యాయంగా చేశారా? చనిపోయిన నెల రోజులకే భర్త ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటే దాన్ని సమాజం వాళ్ళు ఏమనుకుంటారు? అంటే ఆవిడ డబ్బున్నది కాబట్టి తన ఎదురుగా ఎవరు ఏమీ అనలేదు. వెనకాల గుసగుసలాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, అది ఆవిడ ఆలోచించుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే ఇక ప్రేరణ అన్న మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. మంజు అయితే ఏమీ మాట్లాడలేక వెనక్కైతే తిరిగి వస్తుంది. అమ్మా అని అంటూ ఉంటాడు. ఇక సిద్ధు అయితే చాలా సంతోషం సిద్ధు, మీ అమ్మకి ఎలాగ బుద్ధి చెప్పాలో అలాగే చెప్పి పంపిస్తున్నావు. కొడుకు మీద నమ్మకం ఉంచుకొని కొడుకు చేసిన అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిన తల్లికి మంచి బహుమతి ఇచ్చావు. నీ భార్య చేత ఎన్నెన్ని మాటలు అనిపించావు అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే దీనంతటి కారణం నువ్వే కదా అని అంటూ ఉంటాడు సిద్ధు. అంటే ఇప్పుడు నేరం నా మీదకి నెడుతున్నావా? నీ భార్య నిన్ను పూర్తిగా మార్చేసింది. పద మంజు, వీళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ విజయానంద్ అయితే అక్కడి నుంచి మంజుని తీసుకువెళ్ళిపోతాడు. అప్పుడు ఇక మంజు అయితే షాక్ అయిపోతూ ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప ఏమీ మాట్లాడదు. అప్పుడు ఇక సిద్ధు అయితే ప్రేరణ అన్న మాటలకి ప్రేరణని అడుగుతూ ఉంటాడు, ఎందుకు అలా మాట్లాడావు మా అమ్మని అని అంటూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటుంది ప్రేరణ, నా కడుపు మంట అలా ఉంది, మరి మా అమ్మని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే నాకెలా అనిపిస్తుంది అని ప్రేరణ అయితే చెప్తూ ఉంటుంది. తర్వాత విజయానంద్ ద్వారా ఘన అయితే ఈ విషయం తెలుసుకొని కూతురికి పెళ్ళైపోయిందని స్వీట్లు పంచి, స్వీట్లు తిన్నావు కదా ఎంతో ఆనందంగా, ఆ పెళ్ళి పెటాకులైపోవడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. ఆ మంజు ఉంది కదా సిద్ధు వాళ్ళమ్మ, అదే నా అమ్మ అత్తయ్య గారు, ఆవిడ ఇంటికి వెళ్ళి ప్రేరణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ ప్రేరణ కూడా ఆవిడ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందంట. నాకు తెలిసి త్వరలోనే ఆ సిద్ధు ప్రేరణని వదిలేస్తాడు. సిద్ధుకి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. వాళ్ళ అమ్మని అన్నన్ని మాటలంటూ అవమానిస్తే ప్రేరణని భార్యగా ఎందుకు ఏలుకుంటాడు? నువ్వు వదిలేసినందుకు ఆ ప్రేరణ తల్లి, అలాగే సిద్ధు వదిలేసినందుకు ఆ ప్రేరణ, ఇద్దరు మొగుళ్ళని వదిలేసి ఆ ఇంట్లో పడుంటారు. అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సుధాకర్ అయితే ఇంటికి వస్తాడు. సుధాకర్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా పక్కకి తీసుకువెళ్ళి రాజశేఖర్ అడుగుతూ ఉంటాడు, ఏమైంది సుధాకర్ ఇంటికాడ అని అడుగుతూ ఉంటే నాకేం తెలుసు అని అంటూ ఉంటాడు. సుధాకర్ అయితే నువ్వు ఇందిరా వాళ్ళ తమ్ముడు నాకు తెలుసు, నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాలని అనుకోకు, నిజం చెప్పు అని అంటూ ఉంటే అంటే నా గురించి అంతా కూడా తెలుసుకున్నారనమాట అని అంటూ ఉంటాడు. సుధా అయితే ఈ విషయం ఆ ఘనాకి చెప్పకండి, నన్ను చంపేస్తాడు అని అంటూ ఉంటాడు. సుధాకర్ అయితే నేనేం చెప్పనులే, చెప్పు ఏం జరిగింది అని రాజశేఖర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక రాజశేఖర్ అడగంగానే సుధాకర్ జరిగిందంతా చెప్పడంతో పాపం మా ప్రేరణ ఇన్ని మాటలు అనిపించుకుంటుందో, మీరు కూడా ప్రేరణని మోసం చేశారు. అటు మీరన్న మాటలకి ఆ వాళ్ళనే మాటలకి తను ఎంత బాధపడుతుందో, ఈలోపు సిద్ధుతో ఎలాంటి గొడవ పెట్టుకుంటుందో అని భయమేస్తుంది. నిన్న జరిగిన గొడవతో సిద్ధికి కూడా ప్రేరణ మీద వాళ్ళ అమ్మనందుకు కోపం వచ్చింది. ఏ కొడుకుకైనా కోపం వస్తుంది, కానీ సిద్ధు విషయంలో ప్రేరణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, తర్వాత ఏం జరుగుతుందో అని
చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటాడు సుధాకర్ అయితే. ఇక విజయానంద్ ఏమో ఇంకా మంజుని రెచ్చగొడుతూనే ఉంటాడు. మరి ఆయన ఏంటో అలా రెచ్చగొడతాడు అని సుధాకర్ చెప్పడంతో అప్పుడే రాజశేఖర్ అయితే సిద్ధు దూరం అయితే ఆస్తంతా అనుభవించాలని విజయానంద్ అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా నేను ఆ విజయానంద్ నిజస్వరూపాన్ని మంజు గారికి తెలియకుండా దాచిపెట్టడం మాత్రం నేను చేసేది తప్పే అవుతుంది. కానీ నేను బయటికి వెళ్తే ఈ ఘనాగాడు నన్ను ఫాలో అవుతూనే వస్తున్నాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఆ మంజు గారికి నిజం తెలిసేలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. అలా అనుకున్న రాజశేఖర్ అయితే ఇక తనకి ఒక ఐడియా అయితే వస్తుంది. అప్పుడు ఇక రాజశేఖర్ తన ఫోన్లో ఒక పెన్ డ్రైవర్ ద్వారా తను ఒక వీడియో అయితే చేసిస్తాడు సుధాకర్కి. ఇక వీడియో చేసి, నువ్వు నాకు ఎంతో నమ్మకంగా కనిపిస్తున్నావు, ఈ విషయం ఎవ్వరికి కూడా చెప్పొద్దు, ఈ పెన్ డ్రైవర్ తీసుకువెళ్ళి నువ్వు డైరెక్ట్గా మంజు గారికి ఇవ్వు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. ఆ మాట విని ఒక్కసారి సుధాకర్ అయితే ఏంటి సార్ ఈ పెన్ డ్రైవర్ అని అడుగుతూ ఉంటే, ఈ పెన్ డ్రైవర్లో చాలా ముఖ్యమైన విషయం ఉంది, ముఖ్యంగా ప్రేరణ జీవితానికి సంబంధించిన విషయం ఉంది. ఆ ఘనాగాడికి చేతికి కూడా ఇది దొరకకూడదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఇది మంజు గారు చూడాలి అని అంటూ ఉంటాడు రాజశేఖర్. నేనే వెళ్ళి చెప్పేవాడిని, కానీ ఘన నన్ను ఫాలో అవుతూనే ఉంటున్నాడు. అలాగే ఆ విజయానంద్ పక్కన ఉన్నప్పుడు ఈ పెన్ డ్రైవ్ ఇవ్వద్దు, జాగ్రత్తగా డీల్ చేయి సుధాకర్, ఎవ్వరికి కూడా తెలియకూడదు అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. అప్పుడు ఇక రాజశేఖర్ అన్న మాటలకి ఇక సుధాకర్ అయితే ప్రేరణ జీవితం గురించి అంటున్నారు కాబట్టి తప్పకుండా నేను ఇస్తాను అని అంటూ ఉంటాడు ఇక సుధాకర్ అయితే. ఇక సుధాకర్ దాన్ని తీసుకొని ఇక మంజుకి ఆ పెన్ డ్రైవ్ ఇవ్వాలని ఇక వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఘన అయితే, ఏంటి సుధా, నువ్వేంటి మా నాన్న రూములో నుంచి వస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఘన. ఏం లేదు, మీ నాన్న ఆ ప్రేరణ అత్తగారింటికి వెళ్ళిందా, వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు, ఆ వివరాలు కనుక్కొని చెప్తావా అని అడుగుతున్నారు. నేను అలాంటి పనులు చేయను అని చెప్పి గట్టిగా చెప్పేశాను అని సుధాకర్ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, సార్ ఏంటి సార్, నన్నే నమ్మకపోతే ఎలా మీరు అని అడుగుతూ ఉంటాడు సుధా అయితే. సరేలే వెళ్ళు అని అంటూ ఉంటాడు ఘన. తర్వాత ఇక సుధాకర్ అయితే ఎలాగైనా సరే మంజుకి ఇవ్వాలని చెప్పి ఆ పెన్ డ్రైవరు తను చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో అనుకోకుండా కారులో అయితే ఇక మంజు ఒకతే వెళ్తూ ఉంటుంది. కారులో వెళ్తూ ఉన్న మంజుని చూసి ఫాలో అవుతూ ఇక సుధాకర్ కూడా వెళ్తాడు. అప్పుడు ఇక కారు ఆపుతాడు. కారు ఆపి, మేడం మీరు ఒక్కసారి కిందకి దిగండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటి నువ్వెందుకు నన్ను ఆపావు అని అంటూ ఉంటే, ఏం లేదు మేడం, మీకు ఈ పెన్ డ్రైవ్ ఇవ్వమని రాజశేఖర్ గారు ఇచ్చారు, దీంట్లో మీ జీవితానికి సంబంధించిన మ్యాటర్ ఏదో ఉందని, ఇది మీ భర్తకు లేకుండా మీరు ఒకళ్ళనే చూడమని చెప్పారు మేడం, కనీసం ఒక్కసారైనా ఇది చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది, కనీసం మీ భర్త ఎదురు మాత్రం చూడొద్దు ప్లీజ్ మేడం, రిక్వెస్ట్ అనుకోండి అని సుధా అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మంజు అయితే సరే అయితే అని తను ఇక ఆ పెన్ డ్రైవర్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళాక తన గదిలోకి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ పెట్టి ల్యాప్టాప్లో మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజశేఖర్ అయితే, నమస్తే మేడం, నేను మీ భర్త దగ్గర పనిచేసేవాడిని, నేను ఆయనకి స్నేహితుడిని, ఫ్రెండ్లా చూసేవాళ్ళు, కానీ ఒకరోజు ఏం జరిగిందంటే అని విజయానంద్ వ్యాపారంలో చేస్తున్న కుట్రలు కుతంత్రాలు తెలియడంతో ఇక విజయానంద్ మా ఇద్దరికీ తెలిసిందని తనని బిజినెస్ పార్ట్నర్గా తీసేశామని చెప్పి ఆ రోజు అన్యాయంగా సిద్ధు పుట్టినరోజు నాడు మీ ఆయన్ని కత్తితో పొడిచి చంపేశాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. తర్వాత ఆస్తి కోసం ఎలాగైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని మీ మీద జాలి పడుతున్నట్టు, మీ జీవితాన్ని తీర్చిదిద్దుతున్నట్టు నాటకమాడాడు మేడం. ఇది నేను అమ్మ తోడుగా చెప్తున్నాను, ఆ దైవ సాక్షిగా చెప్తున్నాను. ప్రేరణ, ఐశ్వర్య నాకు పుట్టిన పిల్లలు, నా రక్తం వాళ్ళు, కానీ నిజాన్ని బయట పెడితే ఘన వాళ్ళని చంపేస్తానని బెదిరించి నన్ను నోరు మూయించాడు.
మేడం, ఇప్పటికైనా మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నిజాలు తెలుసుకోండి. విజయానంద్ కేవలం ఆస్తి కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆస్తి మీరు ఎక్కడ సిద్ధుకి ఇస్తారని తను అయితే ఇక సిద్ధుని కూడా మిమ్మల్ని మీకు దూరం చెయ్యాలని చూశాడు. ఎప్పటికప్పుడు సిద్ధు మీద మీకు కోపం వచ్చేలా చేశాడు. కనీసం సిద్ధుని అడగండి, కూర్చోబెట్టి ఏం జరిగిందో విజయానంద్ గురించి మొత్తం చెప్తాడు. దయచేసి నా మాట నమ్మండి అని అంటూ ఉంటాడు. రాజశేఖర్ అయితే ఒక్కసారి అది చూసి కుప్పకూలిపోతుంది. ఇక కుప్పకూలిపోయి అంటూ ఉంటుంది, విజయానందం ఇంత దుర్మార్గుడా, ఇలాంటి దుర్మార్గుడినా నేను పెళ్లి చేసుకొని నా కొడుకుని నేను దూరం చేసుకున్నానా అని బాధపడుతూ ఉంటుంది. తర్వాత తన అసిస్టెంట్తో ఇక విజయానంద్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. మన గురించి ఆ మంజుకి తెలిసిందనుకో మనల్ని బయటికి గెంటేస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు కవర్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ నా గురించి ఏ నిజాలు తెలిసినా సరే ఎవ్వరిని కూడా నేను వదిలిపెట్టను. చివరికి ఆ సిద్ధును కూడా చంపేస్తాను అని అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ విని ఇప్పుడు నిజం తెలుసుకున్నట్టు తనకి చెప్పినా, తనని ఎదిరించినా, బయటికి గెంటేసిన సిద్ధుని చంపేస్తాడని భయం పట్టుకుంటుంది మంజుకి. ఎలాగైనా విజయానంద్కి బుద్ధి చెప్పాలని ఇక సిద్ధుని అలాగే ప్రేరణని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. మంజు అయితే అప్పుడే ఇక మంజు అయితే ప్రేరణ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక ప్రేరణ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇక మంజు అయితే అంటూ ఉంటుంది, మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి ప్రేరణ అయితే ఏ ఇంటికి అని అంటూ ఉంటే, నువ్వు నా ఇంటి కోడలివి, నా ఇంటికే కదా రావాలి అని అంటూ ఉంటుంది మంజు. ఆ మాట విని ఒక్కసారి పక్కనే ఉన్న సిద్ధు అయితే అమ్మా అని అంటూ ఉంటాడు. అవునరా, నీ మనసు అర్థం చేసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటుంది. మంజు అయితే ఇన్నేళ్లకి నా కళ్ళు తెరుచుకున్నాయి, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను అని అనగానే ఏమైందమ్మా అని అంటూ ఉంటాడు. సిద్ధార్థ్ అయితే ఏమవలేదు, నిజాలు తెలుసుకున్నానని అన్నాను కదా అని అంటూ ఉంటుంది మంజు. తరువాత ఇక మంజు అయితే ఇందిరా దగ్గరికి వెళ్ళి, ఒక ఆడదాన్ని అయ్యుండి సాటి ఆడదాన్ని బాధని అర్థం చేసుకోకుండా దుర్మార్గులు చెప్పిన మాటలు విని మిమ్మల్ని కూడా నేను ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించొదినా అని అంటూ ఉంటుంది మంజు. ఆ మాట విని అప్పుడే ఇక ఇందిర అయితే, మమ్మల్ని అర్థం చేసుకున్నారు వదినా, నాకు అదే చాలు, మా కోడల్ని మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటుంది మంజు. అయితే ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ఇందిర. నాకు కావాల్సింది అదే వదినా అని అనగానే మీరేమీ భయపడకండి, మీరు కూడా వచ్చి మాతో పాటు అక్కడే ఉండండి అని అంటూ ఉంటుంది. లేదు, మేము ఇక్కడే ఉంటాం వదినా, మీరు అమ్మాయిని తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటుంది ఇందిర. అయితే మా అమ్మని మా చెల్లిని ఒంటరిగా వదిలి నేను రాను అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే అప్పుడు ఇక రంజిత్ అయితే, చూడండి ప్రేరణ గారు, నేనున్నాను కదా, వీళ్ళిద్దరిని నేను చూసుకుంటాను, మీరేమీ కంగారు పడకండి, మీరు వెళ్ళడమే కరెక్టు అని అంటూ ఉంటాడు రంజిత్ కూడా. అప్పుడే సిద్ధుని ప్రేరణను తీసుకొని మంజు అయితే ఇంటికి వస్తుంది. ఇక మంజు ఇంటికి రావడంతో, మంజు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. అయితే అప్పుడు ఇక విజయానంద్ అన్న మాటలకి అంటూ ఉంటుంది మంజు. ఇక అంటూ నా కొడుకుని కోడల్ని తీసుకురావడానికి వెళ్ళాను, వాళ్ళిద్దరూ వస్తున్నారు చూడండి అని అంటూ వాళ్ళిద్దరినీ చూపిస్తుంది. ప్రేరణని సిద్ధార్థని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్. అయితే ఏంటి మంజు, ఏం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నావా అని అంటూ ఉంటాడు విజయానంద్ ఆశ్చర్యపోతూ. అవును, వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాను, ఎంతైనా కన్న కొడుకు ఇష్టపడి చేసుకున్న అమ్మాయిని నేనెలా కాదంటాను, అందుకని ఇంటికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది మంజు. అయితే అప్పుడే ఇక హారతి ఇచ్చి వాళ్ళిద్దరినీ లోపలికి ఆహ్వానిస్తుంది. అది చూసి విజయానంద్ షాక్ అయిపోతూ మంజులో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక సుధా అయితే ఘనా దగ్గరికి వెళ్ళి, సార్ మీకు ఒక విషయం చెప్పాలి
ఆ సిద్ధార్థని ప్రేరణని వాళ్ళ అమ్మగారు పెళ్ళికి ఒప్పుకొని పేరుని కోడలుగా ఒప్పుకొని ఇంటికి తీసుకువెళ్ళిపోయారు అని అనగానే ఇక రాజశేఖర్ అయితే నిజం తెలుసుకుంది మంజు ఇంటికి వెళ్ళిపోయారని ఆనందపడుతూ ఉంటాడు. ఇక ఘన ఈశ్వరి షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.